రోజ్ రబ్డీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రోజ్ రబ్డీకి కావాల్సిన పదార్థాలు: గులాబీ రేకులు కొద్దిగా, పాలు 1/2 లీటర్, కోవా 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, గుల్కంద్ 1 టేబుల్ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకల పొడి 1/2 టీ స్పూన్. రోజ్ రబ్డీకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏం లేదు, ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, జనరల్గా మన రబ్డీ తినాలి అనుకుంటే ఖచ్చితంగా స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి. ఎందుకంటే ఇంట్లో చేయడం చాలా కష్టమేమో, చాలామందికి ఎలా తయారు చేసుకోవాలో రాదు. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా ఈ రోజ్ రబ్డీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లచల్లగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ పాన్ పెట్టాను. పాన్ హీట్ అయిన తర్వాత పాలు, కొంచెం ఈ పాలని మరగనిద్దామండి దగ్గరికి వచ్చే వరకు. పాలల్లో పంచదార, రబ్డీ కాబట్టి స్వీట్ కొంచెం ఎక్కువే ఉండాలి. సో పంచదార కూడా చక్కగా కరిగిపోవాలి ఇందులో. స్పెషల్లీ రబ్డీకి ఏంటంటే అండి, పాలు బాగా చిక్కగా ఉండాలి. సో అందుకని నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట. సో ఈ రబ్డీ అనేది మనం స్వీట్ షాప్కి వెళ్ళకుండా ఇంట్లో కూడా హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఈరోజు మనం రోజ్ ఫ్లేవర్లో చేసుకుంటున్నాం కదా, మనం తినే ఐటమ్ ఏదైనా కానీ ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్, దాన్ని బట్టి కూడా ఆహా అనిపిస్తుంది. ఈరోజు కూడా రబ్డీ అలాగే అనిపిస్తుంది. సో దీన్ని కొంచెం ఆయిల్లో పెట్టుకొని, ఇప్పుడు మనం ఒక గ్లాస్ పాలు వేసామనుకోండి, సో అవి మరిగిన తర్వాత హాఫ్ వరకు అవ్వాలి, అంటే అంతలా థిక్ కావాలి. ఒకవేళ ఈ టైంలో అంటే మాకు టైం లేదు, మేము బయటకు వెళ్ళాలి, లేకపోతే అంతసేపు వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. సో అదేంటంటే కోవా. మనందరికీ తెలుసు కదా, కోవా మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో కోవాని కూడా మనం పాలలో మిక్స్ చేసేసామనుకోండి, పాలు కూడా థిక్గా అయిపోతాయి అనమాట. ఆల్రెడీ మనం కోవా కూడా పాలతోనే తయారైంది కాబట్టి. సో మీకు టైం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కోవాని మిక్స్ చేసేసేయండి. చక్కగా కోవా కూడా బాగా కలిసే వరకు కలిపేద్దాం. సో హాలిడేస్, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాటితో పాటు చాలామంది చుట్టాలు కూడా ఉంటారు కాబట్టి ఇంకా బయటకు వెళ్ళి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. బయట ఫుడ్ తినకుండా మనం కంట్రోల్ చేయాలి అంటే చక్కగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మనం ఇంట్లోనే చేసి పెట్టాలి. చూసారు కదా, చాలా చాలా సింపుల్. జస్ట్ మనకి కొంచెం టైము, బయటకు వెళ్ళి కొనుక్కొచ్చే టైంని మనం ఇందులో పెడితే సరిపోద్ది. సో ఒక 5 మినిట్స్ అయితే ఈ పాలు చక్కగా దగ్గరగా అయిపోతాయి. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో 5 మినిట్స్ అయింది. ఒక్కసారి చూసారా, చక్కగా ఇలా థిక్గా అయిపోతాయి అన్నమాట మిల్క్. సో ఇప్పుడు ఇందులో ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే రోజ్ పెటల్స్. మనకు తెలుసు కదా, మన గులాబీ రేకుల్ని చక్కగా చిన్నగా, చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రోజ్ సిరప్. మనం చెప్పాం కదా రోజ్ రబ్డీ కాబట్టి, రోజ్ సిరప్ని కూడా కొద్దిగా, ఆ రోజు సువాసన అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. చూసారా, దాంతోపాటు కలర్ కూడా మారింది. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం గుల్కండ్ కూడా యాడ్ చేసుకోవాలి. గుల్కండ్ మనందరికీ తెలిసిందే కదండి, కిల్లీలో ఎక్కువ వాడుతూ ఉంటారు. సో దీనివల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీకు తెలుసు కదా దీన్ని ఎలా తయారు చేస్తారో, చాలా చాలా ఈజీ అనమాట. ఏంటంటే రోజ్ పెటల్స్ ఉన్నాయి కదా, రోజ్ పెటల్స్ని షుగర్ని కలిపేసి చక్కగా పక్కన పెట్టేసామంటే అది కొన్ని రోజులకి ఇలా ఫామ్ అవుతుంది. సో దాన్ని గుల్కండ్ అంటారు. సో గుల్కండ్ని కూడా యాడ్ చేసేసాను. సో దీనివల్ల ఫ్లేవర్తో పాటు ఇంకొద్దిగా థిక్నెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో చాలా అంటే చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. సో వీటిని కూడా కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఓకే, ఒకసారి కలుపుదాం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలాచీ పౌడర్. సో మనకి స్వీట్ ఐటమ్ అంటే మస్ట్ కదా ఇలాచీ, ఎందుకంటే దాంతోపాటు ఇంకాస్త ఫ్లేవర్ యాడ్ అవుతుంది.
ఓకే, కొద్దిగా యాడ్ చేశాను ఇలాచీ పౌడర్, చాలా కొంచెం. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే రెడీ అయిపోయింది. చక్కగా ఒక బౌల్లోకి తీసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, స్టవ్ ఆఫ్ చేస్తే ఒక 5 మినిట్స్లో ఇంకా దగ్గరికి అయిపోతుంది. సో దీన్ని ఒక 5-10 మినిట్స్ చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా తిక్కుగా అయిపోయి చల్లగా రబ్డీ చాలా బాగుంటుంది. మీరు కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదా, ఆ కుల్ఫీ మౌల్స్ తీసుకొచ్చి అందులో వేసేసి ఒక 5-6 అవర్స్ మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కగా ఈవినింగ్ టైంలో తింటే కుల్ఫీగా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా తినొచ్చు. చూసారా, ఒక రెసిపీతో నేను ఎన్ని ఐడియాస్ ఇస్తున్నానో మీకు జాగ్రత్తగా నోట్ చేసుకొని ఫాలో అయిపోండి. యమ్మీగా ఉండే రోజ్ రబ్డీ రెడీ అయిపోయిందండి. మరి ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. రోజ్ రబ్డీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్లో పాలు, పంచదార వేసి దగ్గర పడేంత వరకు మరగనివ్వాలి. దీనిలో కోవా, తరిగిన గులాబీ రేకులు, రోజ్ సిరప్, గుల్కంద్, యాలకల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దగ్గర పడేంత వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రోజ్ రబ్డీ రెడీ.